ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన వారం నుంచి మనము మరి నిబంధన అనే ఒక అంశంతో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నిబంధన, కవెనెంట్. దేవుడు ఒక ఒప్పందాన్ని ఈ లోకంలో తన బిడ్డలైన వారితో చేసినప్పుడు ఆ ఒప్పందం యొక్క ఉద్దేశము అది సర్వ మానవాళికి కూడా ఉద్దేశించినది. అది ఒక వ్యక్తితో సంబంధించినది కాదు. ఒప్పందం అనేది ఇరువురు వ్యక్తుల మధ్య జరుగుతుంది. అయితే ఆ ఒప్పందము, దేవుడు చేసుకున్న ఒప్పందము అది సర్వ మానవాళికి కూడా అది చెందుతున్నదని అని మనం గమనించాలి. ఆ యొక్క ఒప్పందం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం అనేది, దేవుని యొక్క ప్రణాళిక అనేది దాంట్లో స్పష్టంగా దాగి ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. గడిచిన వారంలో మనం చూసాం, దేవుడు మరి సర్వ సృష్టితో ఆయన ఒప్పందము ఆయన చేసుకున్నాడు. ఆ సృష్టి అంతా కూడా చేసిన తర్వాత మరి ఆ యొక్క సృష్టి అంతటి మీద కూడా అధికారం ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి దేవుడు అనుగ్రహించాడు. ఆ ఆదాముతో దేవుడు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. దేవుడు సర్వ సృష్టిని దాని మీద ఏలుబడి ఆదాముకి చేయమని దేవుడు ఇచ్చాడు. అయితే ఒక ఒప్పందం చేశాడు. ఆ యొక్క మంచి చెట్టు యొక్క ఫలమును నువ్వు భుజించవద్దు అని దేవుడు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. అయితే ఆదాము ఆ యొక్క నిబంధన మీరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ నిబంధన మీరిన ఆ యొక్క సందర్భంలో దానికి పరిష్కారంగా మరి దేవుడు మరొక ఒప్పందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చి, రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చి ఆయన ద్వారా మరి పడిపోయిన మానవాళిని సంరక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన రావడం జరిగినది. ఈరోజు మనం చూడబోతున్నాము, దేవుడు నిబంధన నోవాహుతో చేసుకున్నాడు. దేవుని యొక్క నిబంధన నోవాహుతో చేసుకున్నాడు. దేవుడు నోవాహుతో నిబంధన ఎందుకు చేసుకోవాలి, దానికి మరి కారణములు ఏమిటి, అక్కడున్న పరిస్థితులు ఏమిటి అని చూసినప్పుడు, మరి దేవుడు మానవుల్ని సృష్టించిన ఆ దేవుడు మానవుల్ని సృష్టించినందుకే ఆయన సంతాపపడిన పరిస్థితి ఆనాటి దినాలు ఉన్నాయంట. దేవుడు మానవులను సృజించిన ఆ మానవులు దేవుని యొక్క దృష్టిలో వారందరూ కూడా మరి దేవుని యొక్క పాపము చేసి వారందరూ కూడా దేవుడు సంతాపపడిన స్థితికి మానవుల యొక్క స్థితి ఆనాడు దిగజారిపోయింది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చూసినప్పుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు ఆనాటి కాలంలో మనుషులందరినీ కూడా చూసినప్పుడు మనుషుల్ని తన స్వరూపంగానే సృజించుకున్నాడు. ఆయన ఈ సృష్టి అంతటిని కూడా ఆయన మాట ద్వారా సృష్టించి నరులను తన స్వరూపంగా తన స్వహస్తాలతో తన ఊపిరితో వారిని జీవింపచేసిన ఆ నరులు దేవుని దృష్టిలో వారందరూ కూడా ఘోరమైన పాపము చేసి దేవుని యొక్క హృదయం నొచ్చుకునే స్థితిలో మానవుని దుస్థితి ఆ దిగజారిపోయింది. ఆ సమయంలో ఆ స్థితిలో ఉన్న మనుషులందరినీ కూడా చూసి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట, సంతాపపడ్డాడంట. దేవుడు, అరే ఈ మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డవి, ఈ తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవి అని చెప్పి దేవుడు ఎంతగానో సంతాపపడిన పరిస్థితిని చూసినాం. ఆ స్థితిలో ఆ దినాల్లో ఉన్న మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు, ఆ దినాల్లో ఉన్న స్థితిగతుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువార్త భాగంలో ఆయన మెన్షన్ చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువార్త భాగంలో ఆయన ఆ యొక్క కాలం గురించి, ఆ దినముల గురించి, ఆనాటి మనుషుల యొక్క స్థితిగతుల గురించి ఆయన అక్కడ ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ కాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు చూసినట్లయితే, లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు. నోవాహు దినములలో జరిగినట్లు మనుషుని కుమారుని దినములలోనూ జరుగును.
నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు త్రినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు ఉండి చాలమ్మా. ఇక్కడ ఆనాటి స్థితిగతుల గురించి చూసినప్పుడు నోవాహు వాడలోనికి వెళ్ళి దినము వరకు వారందరూ కూడా ఎలా ఉన్నారంటే జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు ఉండరి అని చూస్తున్నాం. ఏంటి ఈ మాటల యొక్క అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మనం పెండ్లి చేసుకోకూడదా? ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించకూడదా? లేకపోతే ఈ లోక సంబంధమైన పనులు మనం చేసుకోకూడదా? లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకూడదా అని ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో బ్రతకడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి, కష్టించి పని చేసుకోవాలి. దాంతోపాటు ఈ లోక సంబంధమైన జీవితంలో మనం పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇచ్చుకోవడం, ఈ లోక సంబంధమైన ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఈ లోకంలో ఉన్న మానవుడు ఈ లోకానికి చెందినవాడు కాదు. ఈ లోకానికి చెందినవాడు కాదు. ఈ లోకంలో ఉన్న మనం జీవిస్తున్న జీవితం అనేది తాత్కాలికమైనది. ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితం అనేది తాత్కాలికమైనది. ఈ లోకంలో మనం ఇండ్లు కట్టుకుంటాం, ఈ లోకంలో కష్టపడి సంపాదించుకుంటాం, ఈ లోకంలో బిడ్డలను కంటాం, బిడ్డలను కంటారు. ఇవన్నీ కూడా ఈ లోకంలో జరుగుతుంటాయి. అయితే ఏమిటి ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం చూసినప్పుడు మానవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత లోక సంబంధమైన జీవితం మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటున్నాడు. లోక సంబంధమైన జీవితం కొరకు ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నాడు. లోక సంబంధమైన జీవితం కొరకు తన ప్రయాస పడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన జీవితం కొరకు ప్రయాసపడి మనుషులు ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి దీని కొరకు మీరు బాధపడుతున్నారు. రోజు కూడా మీరు దీని కొరకు ఆలోచిస్తున్నారు. ఉదయాన్నే నేనేం తినాలి, ఉదయాన్నే నేను ఏమి ధరించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, వీటి కొరకే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ మీకు ఇవ్వాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఈ లోకంలో నిన్ను పుట్టించిన నీ దేవుడు ఈ లోకంలో నిన్ను పోషించగలడు, నిన్ను ఆయన జీవింప చేయగలడు. ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకు కావలసినవి అని ఆయనకు తెలుసండి. ఈ లోకంలో ఉన్న పక్షులు బ్రతకట్లేదా? ఈ లోకంలో జీవులు బ్రతకట్లేదా? మరి వాటికి ఎవరు ఆహారం ఇస్తున్నారు? అవి ఏమీ కష్టపడుతున్నాయా? ఉదయాన్నే డ్యూటీకి వెళ్తున్నాయా? ఒకసారి ఆలోచించేయండి. అంటే ఈ లోకంలో సృష్టిలో ఉన్న ఆ పక్షులను పోషిస్తున్న దేవుడు, ఈ సృష్టిలో ఉన్న ఆ యొక్క జంతువులను పోషిస్తున్న దేవుడు నిన్నెందుకు పోషించడు? నిన్ను ఎలా సృష్టించుకున్నాడు? ఆయన తన స్వరూపంగా సృష్టించుకున్నాడు. తన స్వరూపంగా సృష్టించుకున్న నీవు వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడివి. అనేకమైన పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి. శ్రేష్టమైన నిన్ను తన స్వరూపంగా సృష్టించుకున్న దేవుడు నిన్ను పోషించడంటే నిన్ను పోషిస్తాడు. నీ బాధల్లో పట్టించుకోడంటే పట్టించుకుంటాడు. నీ కష్టాల్లో నిన్ను ఆదరించడంటే ఆదరిస్తాడు ఖచ్చితంగా. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఈ లోక సంబంధమైన జీవితం కొరకే ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నాం. ఈ లోక సంబంధమైన జీవితంలోనే మునిగి తేలిపోతున్నాం. మన బ్రతుకంతా ఈ లోక సంబంధమైన జీవితం కొరకే అని చెప్పి మనం జీవిస్తూ పర సంబంధమైన జీవితం మనకున్నదని, శారీరకమైన జీవితం ముగిసిన తర్వాత మనకు ఒక నూతన జీవితం ఉన్నదని, అది శ్రేష్టమైందని చెప్పి దాని కొరకు మనం ఆలోచించే ఇట్లా నేను ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, ఎన్ని ఇళ్ళు నేను సంపాదించుకున్నాను, ఎన్ని వస్త్రాలు నేను సంపాదించుకున్నాను, ఎంత బంగారం నేను సంపాదించుకున్నాను, ఎంత డబ్బులు సంపాదించుకున్నాను అని దీని కొరకే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. మన జీవితం అంతా కూడా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇంత డబ్బు ఉంది కాబట్టి నా భవిష్యత్తుకి భరోసా ఉంది, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కాబట్టి నా భవిష్యత్తుకి భరోసా ఉంది. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, నువ్వు సంపాదించినవన్నీ కూడా నువ్వు తీసుకువెళ్ళలేవు. నువ్వెంత కష్టపడి సంపాదించుకున్నా నీవేమైపోతుంది, నీ శరీరము మన్ను అనేది వెనుకటి వలె తిరిగి మన్నే అయిపోతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. అది మనందరికీ తెలుసు, ఆ సత్యం మనందరికీ తెలుసు. తెలిసినా కూడా ఈ లోక సంబంధమైన జీవితం కొరకే ఏం తినాలా, ఏం త్రాగాలా, ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో దీని కొరకే మనం ఆలోచన చేస్తుంటాం, దీని కొరకే ప్రయాసపడుతుంటాం, దీని కొరకే సమయాన్నంతా కూడా మనం వెచ్చిస్తుంటాము. ఆ రోజు నోవాహు దినాల్లో ప్రజలంతా అలాగే ఉన్నారంట, తినడం త్రాగడం. అయ్యో, అయితే దేవుడు వారందరికీ హెచ్చరించలేదంటే హెచ్చరించాడు. దేవుడు వారందరూ కూడా హెచ్చరించాడు, దేవుడు వారందరికీ బోధింప చేశాడు. అయినా కూడా వీళ్ళందరూ కూడా లెక్క చేయలేదు, వీళ్ళందరూ కూడా
లెక్క చేయలేదు. దేవుడు అందుకే చాలా సంతాపపడ్డాడు. దేవుడు సంతాపపడి వీరి యొక్క స్థితిని చూసి, వీరి స్థితి ఎంత దుర్భరంగా మారిపోయిందంటే, అదే ఒక సందర్భంలో ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 6వ అధ్యాయం 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపి వేసుకుని ఉన్నారంట. చెడిపోవడం అంటే మానవుని యొక్క స్థితి ఎలా ఉందంటే చెడిపోయిందన్నమాట. ఆలోచనలు చెడిపోయినాయి, తలంపులు చెడిపోయినాయి, క్రియలు చెడిపోయినాయి, వారి జీవితాలన్నీ కూడా చెడిపోయినవి. మానవుల్లో అన్యాయం పెరిగిపోయింది, మానవుల్లో అక్రమం పెరిగిపోయింది, మానవుల్లో బలాత్కారం పెరిగిపోయింది. బలాత్కారం అంటే వైలెన్స్ అన్నమాట. మానవుల్లో బలాత్కారము పెరిగిపోయింది, వైలెన్స్ పెరిగిపోయింది. కాబట్టి బలమైన వాడు బలహీనమైన వాడిని అణగదొరుకుతున్నాడు. అన్యాయము, అక్రమాలు ఇవంతా కూడా పెరిగిపోయి మానవుల స్థితిగతులు దుస్థితికి వెళ్ళిపోయినమాట. కంప్లీట్గా మానవ స్థితి చెడిపోయింది. ఒక చెడిపోయిన వస్తువు మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఒక వస్తువు చెడిపోయింది అనుకోండి, ఆ చెడిపోయిన వస్తువు నుంచి దుర్వాసన వస్తుందా? ఆ చెడిపోయిన వస్తువు ఆ ఒక రూము ఫస్ట్ దుర్వాసన ప్రారంభమవుతుంది, ఒక రూమ్లోకి వస్తుంది. అలా స్లోగా అది రూమ్ అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అట్టి రీతిగానే ఆ మానవుల్లో చెడుతనము మా సర్వ మానవాళికి ప్రాగిపోయింది అన్నమాట. లోకమంతా కూడా ప్రాగిపోయింది. లోకమంలో అంతా కూడా మరి నైతికత లేదు, అశ్లీలత, ఘోరమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, దుర్మార్గ కార్యాలు, బలాత్కారాలు అన్నీ కూడా మానవంలో పెచ్చిమీరిపోయినాయి. అటువంటి పరిస్థితిలో ఆయన టాలరేట్ చేయలేకపోతున్నాడు. ఆ పరిస్థితిని చూసి దేవుడు సంతాపపడిను అనే మాట మనం చూస్తున్నాం, హృదయం నొచ్చుకొనిను అనే మాట మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం పేపర్లో వార్తలు చదువుతున్నప్పుడు, టీవీలో మనం న్యూస్ చూస్తున్నప్పుడు, అరే ఏంటి ఇంత ఘోరం జరుగుతుందేంటి, ఇంత ఘోరాలు జరుగుతున్నాయేంటి, ఇంత దుర్మార్గత జరుగుతుందేంటి, ఇంత అన్యాయం జరుగుతుందేంటి, ఇటువంటి క్రియలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి చాలా సందర్భాల్లో అవాక్కయ్యే పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. దేవుడు ఆ పరిస్థితులన్నీ చూసి నొచ్చుకున్నాడు హృదయంలో. దేవుడు సంతాపపడ్డాడు. ఇంకా దేవుడు తట్టుకోలేకపోయాడనమాట. ఎందుకంటే అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు జరుగుతున్న ఆ పరిస్థితులు అశ్లీలత పెచ్చిమీరిపోయింది. అయితే దేవుడు కనికరం గల దేవుడు, దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు దయగల దేవుడు. ఆ దేవుడు వారికి సమయాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు 120 సంవత్సరాలు ఇక్కడ నోవాహుతో దేవుడు బోధింప చేశాడు. నోవాహు ద్వారా దేవుడు హెచ్చరించాడు. నోవాహును పక్కన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఓ పక్కన నోవాహును సిద్ధపరుస్తూ ఇక్కడ దేవుడు మరి ఒక తీర్పు తీర్చాలని నిర్ణయానికి వచ్చేసాడు. అయితే దేవుడు తీర్పు తీర్చాలని నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఇమీడియట్గా జరగలేదు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు మన స్థితిని చూస్తుంటాడు. మనం ఏ స్థితిలో జీవిస్తున్నామో, ఏ స్థితిలో పడిపోయినామో, ఎటువంటి మరి అపవిత్రమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామో దేవుడు చూస్తున్న దేవుడు. ఇక్కడ దేవుని వాక్యం చూసినప్పుడు ఆయన చూస్తున్న దేవుడిగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనము 12వ వచనం చూసినప్పుడు, 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అంటే గాడ్ ఈజ్ సీయింగ్. దేవుడు అక్కడున్న పరిస్థితులన్నీ చూస్తున్న దేవుడు. అక్కడ కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయి, వ్యక్తుల జీవితాల్లో ఏం జరుగుతున్నాయి, సమాజంలో ఏం జరుగుతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క జీవితము నిండి ఉన్నది, ఎటువంటి అక్రమాలు, ఎటువంటి అపవిత్రమైన జీవితాలు, ఎటువంటి అశ్లీలమైన జీవితాలు జీవిస్తున్నారో అవన్నీ కూడా దేవుడు చూచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే చూచిన దేవుడు ఆయన ఒక నిర్ణయానికైతే వచ్చాడు. అయితే ఆ నిర్ణయము ఆ తీర్పుకి కొద్దిగా ఆలస్యం చేశాడు. ఆ తీర్పు ఏమిటని చూసినప్పుడు 13వ వచనం చూడండి. దేవుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా
భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. గాడ్ హెస్ కమ్ టు ఎ కంక్లూజన్. దేవుడు వారి స్థితిని బట్టి ఇంకా దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. వారి బలాత్కారాన్ని చూసి, వారి అక్రమాన్ని చూసి, వారి అపవిత్రతను చూసి దేవుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. దేవుడు అన్నాడు, భూమితో పాటు, ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు సృష్టించిన భూమితో పాటు వారందరిని కూడా నాశనము చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. బట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్, వీటన్నిటి మధ్య గాడ్ ఫౌండ్ వన్ మ్యాన్ ఈజ్ లివింగ్ ఎ రైచియస్ లైఫ్. వారందరి మధ్య ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తున్నాడంట. ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. అతడే నోవాహు. 6వ అధ్యాయము మనం 9వ వచనం చూసినప్పుడు 8-9. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, చూసారా, కృప పొందినవాడై ఉండను. అక్కడేమో దేవుడు అక్కడున్న మనుషులందరి స్థితిని చూసి హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి దేవుని కృప పొందినవాడు. దేవుని కృప పొందినవాడు. ఆ దేవుని కృప పొందినవాడు ఎలాంటి వాడు అని చూసినప్పుడు 9వ వచనం, నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా, నోవాహు సాక్ష్యం. నిందారహితుడు, ఈజ్ ఎ బ్లేమ్లెస్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషుల దృష్టిలో కాదు. చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తుంటే మనుషుల దృష్టిలో మంచివాళ్ళగా ఉండాలని చెప్పి, లేకపోతే మనుషులను సంతోష పెట్టాలని, మనుషుల కొరకు మనం చాలా సందర్భాల్లో భయపడుతూ మనం జీవిస్తుంటాం. మనుషుల ఎదుట మంచిగా ఉండాలని, మనుషుల దగ్గర మనం మేలు పొందాలని, లేకపోతే మనుషుల దగ్గర మెప్పు పొందాలని చెప్పి, లేకపోతే మనుషుల ఎదుట మంచిగా ఉండాలని చెప్పి మనం ఆలోచన చేస్తుంటాము. ఆ రోజు శాస్త్రులు పరిశీలు అట్రీతిగా ఉన్నారు. ఆ రోజు శాస్త్రుల పరిశీలు కూడా అట్రీతిగా, వారు ప్రార్థన చేసినా సరే, వారు ధర్మం ఇచ్చినా సరే, వారు ఉపవాసం చేస్తున్నా సరే, మనుషులు కనబడాలని, అందరూ చూడాలని చెప్పి, అందరూ వారి నీతిని చూడాలని చెప్పి అట్రీతిగా వారు చేస్తున్నారు. అందుకే యేసయ్య అక్కడ చెప్పాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆ ప్రతిఫలం పొందాలంటే రహస్యమునందు మనకి తండ్రికి చేయండి. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు, ఆ ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నానని చెప్పి మీ ముఖాన్ని మీరు మార్చుకుని ఉండడం కాదు, రహస్యమందున తండ్రికి మీరు ప్రార్థన చేయండి. మీరు ధర్మం చేయనప్పుడు, మీరు రహస్యమందున మీరు ధర్మం చేసినప్పుడు ఆ యొక్క రహస్యమందున తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పినాడు. చాలా సందర్భాల్లో మనము మనుషుల దృష్టిలో మంచివాళ్ళగా ఉండడానికి ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం కదా. నిజమేనా? మనుషుల దృష్టిలో మంచివాళ్ళగా ఉండాలని చెప్పి ప్రయాసపడుతుంటాము. కానీ దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండాలి. ఇక్కడ నోవాహు వారందరి మధ్య కూడా ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. అతడు దేవుని దృష్టిలో అతడు నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో అతడు నీతిమంతుకున్నాడు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నోవాహును సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నోవాహును సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిర్ణయించుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు, కానీ నోవాహును సిద్ధపరుస్తున్నాడు. నోవాహును సిద్ధపరుస్తూ 14 వచనం చూడండి, 6వ అధ్యాయం 14 వచనం. చితిసారపు మానుతో నీ కొరకు వాడను చేసుకొని, నీకు ఒక వాడ చేసుకో అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఒక వాడ చేసుకో అని చెప్పాడు. ఇక్కడ నోవాహు విధేయత చూపించాడు. నోవాహు ఇంకా వేరే మాట మాట్లాడలేదు. ఆ సమయంలో, ఆ పరిస్థితిలో దేవుని మాటను వింటున్నాడు అతను. ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం, దేవునితో నడిచినవాడు. ఏం చూస్తాం అక్కడ? దేవునితో నడిచినవాడు. అంటే దేవునితో నడిచినవాడు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారు. దేవునితో నడిచిన వారు దేవునితో అనుదినము మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటారు. అనుదినము దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవునితో నడుస్తున్న వారు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తారు. కాబట్టి దేవుని ఆజ్ఞలు అతను తెలియజేశాడు. నీవు ఒక వాడ తయారు చేసుకో అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? ఒక వాడ తయారు చేసుకో అని చెప్పాడు. ఆ మాటకు ఇక్కడ నోవాహు విధేయత చూపించాడు. ఆ మాట ఇక్కడ నోవాహు విధేయత చూపించాడు. అట్ ద సేమ్ టైం దేవుడు నోవాహు చెప్పాడు,
చుట్టూ ఉన్న ప్రజలకు బోధించమని కూడా చెప్పాడు. చుట్టూ ఉన్న ప్రజలకు బోధించమని, ఆ నీతి వాక్యములు చెప్పమని నోవాహుకు కూడా దేవుడు తెలియజేశాడు. అయితే నోవాహు సిద్ధపడుతున్నాడు, నోవాహు కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు, అన్నీ కూడా నోవాహుకు తెలియజేస్తున్నాడు. ఓ పక్కన నోవాహుతో పాటు ఆ చుట్టూ ఉన్న వారికి అతడు నీతి బోధ చేయమని కూడా దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు తెలుసా? నోవాహు 120 సంవత్సరాలు చేశాడంట. 120 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు వారికి సమయం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? అంటే ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం పడిపోయిన స్థితి దేవుడు చూస్తున్న దేవుడు. ఏ స్థితిలో మనం జీవిస్తున్నామో అది దేవుడు చూస్తున్న దేవుడు. దేవుడు మనకు సమయం ఇస్తున్న దేవుడు. దేవుడు మనకు సమయం ఇస్తున్న దేవుడు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతుడిగా ఉన్నాడని పేతురు పత్రికలో మనం చదువుతున్నాం కదా. దీర్ఘశాంతం కలిగిన వాడు. ఇక్కడ ఆ నోవాహు దినాల్లో కూడా ఆ చెడిపోయిన ఆ లోకంలో, ఆ చెడిపోయిన మనుషుల జీవితాల్లో దేవుడు వారిని రక్షించాలని, దేవుడు వారి ఆ పాప స్థితి నుంచి విమోచించాలని, విడిపించాలని ఆశ కలిగిన దేవుడు. ఆశ కలిగిన దేవుడు. ఎందుకంటే తన స్వరూపంగా సృష్టించుకున్న వారే కదా. తన స్వరూపంగా సృష్టించిన వారు ఆ విధంగా నశించిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ఆ 120 సంవత్సరాలు నోవాహును సిద్ధపరుస్తూ నోవాహుతో పాటు వారిని కూడా ఆయన నీతి మాటలు తెలియజేయించాడు, బోధింపచేశాడు. ఎన్ని బోధింపచేసినా సరే వారందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. వారందరూ కూడా నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు. అయితే నోవాహును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. 18వ వచనం చూసినట్లయితే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రు ఆ వాడలో చూసారా? దేవుడు చెప్తున్నాడు వాడని చేయమని చెప్పినాడు. ఆ వాడని చేయమని చెప్పి మీతో ఒక నిబంధన నేను స్థిరపరుస్తున్నాను, మీతో ఒక నిబంధన నేను స్థిరపరుస్తున్నాను. మీ కుటుంబానికి నేను ఆ వాడలో ప్రవేశించే అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. మీ కుటుంబానికి ఆ వాడలో ప్రవేశించే అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. మీ కుటుంబంతో నిబంధన చేసుకుంటున్నాను, నీ కుటుంబంతో నిబంధన నేను స్థిరపరచుకుంటానని చెప్పి దేవుడు నోవాహుతో తెలియజేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా 19వ వచనం కూడా చదవండి వరుసగా. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున నీ వాడలోనికి తేవలను, వాటిలో మగదయు ఆడదియు నుండవలను. నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేసెను. దేవునికి అతగా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను. చూసారా ఎంత విధేయత చూపించాడో? గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ హిమ్. దేవుడు సిద్ధపరుస్తున్నాడు నోవాహుని. దేవుడు నోవాహుని సిద్ధపరుస్తున్నాడు. రాబో విపత్తు గురించి ముందుగానే నోవాహుకు దేవుడు సిద్ధపాటు ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ సిద్ధపాటుతో పాటు సమయాన్ని కూడా ఇచ్చినాడు. ఆ సమయంలో అనేక మందికి నీతి మాటలు తెలియజేస్తున్నాడు నోవాహు కదా. 120 సంవత్సరాలు దేవుని వాక్కుని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి విషయాలు ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్కు మనందరికీ వస్తుంది ఉచితంగా. ఈరోజు దేవుని వాక్కు మనందరికీ వస్తుంది. ఆ దేవుని వాక్యని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ దినము రానే రాబోతుంది. ఆ దినము రానే రాబోతుంది. ఖచ్చితంగా ఆ దినము నువ్వు తప్పించుకొనలేవు. ఆ రోజు ఆ జలప్రళయం వచ్చినప్పుడు హేళన చేసిన వారు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసిన వారు, నోవాహు నేను కూడా వాడలో ఎక్కుతాను నన్ను రక్షించు అని పరిగెత్తు ఉండవచ్చు, పరుగున రావడానికి ప్రయత్నించి ఉండవచ్చు. వాళ్ళకి అవకాశం లేదు. ఆ పక్షులకి, ఆ జంతువులకి దేవుని మాటలు విని లోపలికి వచ్చిన చూసారా, వాటికి అవకాశం వచ్చింది.
నోవాహు కుటుంబానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే దేవుని చెప్పిన రీతిలో యావత్తు నోవాహు చేసినట్టుగా మనం చూస్తున్నట్టే సంపూర్ణ విధేయత చూస్తున్నాం. దేవుడు సిద్ధపరిచినప్పుడు నోవాహు విధేయత కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ సమయం రానే వచ్చింది, ఆ 40 దినములు 40 రాత్రులు ఆ భయంకరమైన జలప్రళయము ఈ భూమి మీదకు వచ్చింది. భూమి అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. భూమి అంతా కూడా సర్వనాశనము అయిపోయింది. ఒక అనుకోవచ్చు కదా, అంటే దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపడ్డాడు. ద హోల్ క్రియేషన్ వాజ్ డిస్ట్రాయిడ్. భూమి మీద ఏమీ మిగలలేదు, ఇంకా భూమి మీద ఏమీ కూడా మిగలలేదు. ఆ గొప్ప జలప్రళయం ఒక్క మన ఊరిలో వరద వస్తేనే తట్టుకోలేకపోతున్నాం కదా. ఈరోజు ప్రపంచ నలుమూలలో ఏదో చోట వరదలు వస్తుంటాయి, ఒక పూట భూకంపాలు వస్తుంటాయి, ఒక చోట అగ్ని కాలిపోతుంటాయి, కొన్ని అరణ్యాలు కాలిపోతున్నాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాచురల్ కెలామిటీ చూసినప్పుడు ఆందోళన చెందుతున్నాం మనం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచమంతా కూడా నీటి చేత నాశనం అయిపోయిన స్థితిలో ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా విన్నాం మనం? అది జరగనే జరగదు. ఆ రోజే జరిగింది. ఎందుకంటే మనుషులందరినీ కూడా, మనుషులతో పాటు ఈ సర్వ సృష్టి మీదగా దేవుని కోపం వచ్చింది. మనుషుల మీదతో పాటు ఈ సర్వ సృష్టి అంతటి మీద కూడా దేవుని కోపం వచ్చింది. కానీ దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తే నోవాహు. ఆ వ్యక్తే నోవాహు. ఆ నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఓడ తయారు చేయమని చెప్పాడు. ఓడలోనికి వెళ్ళమన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ 40 రాత్రులు, ఆ 40 దినములు ఆ యొక్క భూకంపం వచ్చి సర్వనాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క కనికరం కూడా ఈ లోకం మీద ఉన్నది. దేవునికి అదంతా చూసిన తర్వాత దేవుడు పాపం ఈ సృష్టి తనే చేశాడు కదా, ఈ సృష్టి అంతా ఆయనే చేశాడు కదా. ఆ సృష్టి మీద ఆయన కనికరం కూడా వచ్చింది పాపం. అదంతా చూసిన తర్వాత, ఆ సృష్టి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత, ఇక్కడ జీవులంతా కూడా చనిపోయిన తర్వాత ఆయన పాపం మళ్ళా తిరిగి లోకం మీద కనికరాన్ని చూపించాడు. ఆయన కనికరం పడ్డాడు. ఆయన కనికరం పడిన తర్వాత ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం మేము చూసినట్లయితే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనేను. చూసారా, దేవుడు మరలా కనికరపడ్డాడు ఈ లోకమంతటి మీద. ఒక మనుషుల మీద కాదు, ఒక మనుషుల మీదే కాదు, హోల్ యూనివర్స్ మీద, ఈ లోకమంతటి మీద కూడా దేవుడు కనికరపడ్డాడంట. మళ్ళీ అలా చేయండి నేను అదంతా చూసిన తర్వాత పాపం సృష్టికర్త అయిన దేవుడికే బాధ కలిగింది. సృష్టికర్త అయిన దేవుడికే బాధ కలిగింది కదా. మనం కూడా చాలా సందర్భం మన పిల్లలు కొట్టిన తర్వాత, మన పిల్లల్ని శిక్షించిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాం కదా. వాడిని కొట్టిన తర్వాత ఆ గాయాన్ని ముద్దు పెట్టుకుంటాం కదా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌగులించుకుంటాం కదా. దేవుడు కూడా కనికరపడ్డాడు. ఇంకా మరలా నేను అలా చేయను, ఈ నరులు బట్టి నేను ఈ సృష్టి అంతటిని కూడా రీతిగా నేను చేయనని చెప్పి దేవుడు అక్కడ కనికర పడినట్టుగా మనం చూస్తున్నాం. అదే మా సందర్భాన్ని, అదే మాటను యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయదును. జనములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపము నుండననియు నిన్ను గద్దెంపననియు
నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాననియు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మరలా ఒట్టు పెట్టుకున్నాడు. అటు రీతిగా ఈ యొక్క సర్వ సృష్టిని నేను నాశనం చేయను. ఇంకా ఈ సర్వ సృష్టిలో ఉన్న జీవులను నేను ఇంకా నాశనము చేయను. ఇంకా ఈ సృష్టి అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా సృష్టి క్రమం నడుస్తుందో అటు రీతిగా అన్నీ కూడా ముందుకి పగలు రాత్రులు అవన్నీ కాలములు అన్నీ కూడా అటు రీతిగా ఈ భూమి ఉన్నంత కాలము అవి ఉంటవి అని చెప్పి దేవుడు మరలా సర్వ సృష్టి మీద కనికరాన్ని చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు, చూడండి ఎంత కనికరం గల దేవుడు. మన జీవితంలో కూడా దేవుడు అటు రీతిగా మన నష్టపోతే దేవుడు సంతోషించే దేవుడు కాదు. మన కష్టాల్లో కూరుకుపోయినప్పుడు దేవుడు సంతోషించే దేవుడు కాదు. దేవుడు సంతోషించే దేవుడు కాదు. మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన హత్తుకునే దేవుడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా పరుగుని వెళ్ళి ఆ కుమారుని హత్తుకున్నాడో, ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడో, ఆ కుమారుని కొరకు ఏ విధంగా అయితే విందు చేయించాడో ఈరోజు నీ దేవుడు కూడా అటు రీతిగా ఎదురు చూస్తున్నాడు. నువ్వు మరలా ఆయన వద్దకు తిరిగి వచ్చినప్పుడు నీ తప్పును తెలుసుకుని నీ స్థితిని మార్చుకుని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆ యొక్క కుమారుడు ఆ తండ్రి ఏ విధంగా అయితే కుమారుని హత్తుకుంటాడో, చేర్చుకుంటాడో, సంతోషిస్తాడో ఈరోజు నీ పరలోకపు తండ్రి కూడా అంతే. ఆ కనికరాన్ని చూపించే దేవుడు, ప్రేమను చూపించే దేవుడు, దయను చూపించే దేవుడు. ఇక్కడ ఆ సృష్టి విషయంలో మరలా ఏమనుకున్నానంటే నేను ఇంకా అవి ఏమి కూడా నేను ఇంకా నాశనము ఇక నేను చెయ్యనని చెప్పి కనికరాన్ని చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు మరలా నోవాహుతోటి లోకంతో ఒక నిబంధన చేస్తున్నాడు. నోవాహుతో లోకంతో ఒక నిబంధన ఆయన చేస్తున్నాడు. ఆ నిబంధన మనం ఏంటని చూసినప్పుడు ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి చూసినట్లయితే, మరియు దేవుడు నోవాహు ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములలో నా ధనస్సు ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా ఉండును. చూసారా చాలమ్మా, చూసారా ఇంద్రధనుస్సు మనం చూస్తుంటాం కదా. ఇంద్రధనుస్సు మనం చూస్తాం, ఆ యొక్క రంగులతో ఇంద్రధనుస్సు వస్తుంది కదా. ఆ ఇంద్రధనుస్సు దేవుడు దానికి నిబంధనగా ఒక సూచనగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఎప్పుడైనా అది చూస్తాం కదా, ఎగ్జైట్ అవుతుంటాం కదా. ఎప్పుడైనా మనం అది అటువంటి భయంకరమైన తుఫానులు అవి వచ్చినప్పుడు ఆ మధ్యన ఇంద్రధనుస్సు వచ్చేసరికి మనము దాన్ని చూసి చాలా సంతోషిస్తుంటాం కదా. ఎస్, దేవుడు నిబంధన గుర్తుగా ఇంద్రధనుసుని అక్కడ ఒక గుర్తుగా నియమించినట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు నోవాహుతోటి ఈ లోకముతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇంకెన్నడూ కూడా నేను అట్రీతిగా నేను నాశనం చేయను. ఆ నీటి ద్వారా నేను ఈ లోకంలో సృష్టిని అంతటిని కూడా నేను నాశనము చేయనని చెప్పి దేవుడు నోవాహుతోటి ఆ లోకంతో ఉన్న వారందరితో కూడా ఒక నిబంధన ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఆ నిబంధన చేసిన మరి దేవుడు వారిని కొన్ని నూతనమైన హెచ్చరికలు చేశాడు. కొన్ని నూతనమైన హెచ్చరికలు కూడా దేవుడు చేశాడు. ఆ నూతనమైన హెచ్చరికలు ఏమిటని చూసినప్పుడు ఆ ఆదికాండము 9వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను మరలా ఆశీర్వదించాడని చూసాడు. మళ్ళీ ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఆదాము తరం వారందరూ కూడా నశించిపోయారు. అక్కడ ఆదాము నుంచి అప్పటి తరం వరకు అందరూ కూడా నశించిపోయారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నోవాహు తరం ప్రారంభమవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి నోవాహు ఈజ్ లైక్ ఎ న్యూ యాడమ్. నోవాహు ఎలాగంటే ఈజ్ ఎ న్యూ యాడమ్ అన్నమాట. అంటే న్యూ యాడమ్ని కూడా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. న్యూ యాడము
ఆ తరములో అతడు ఒక్కడే నిందారహితుడు. ఆ న్యూ యాడమ్ ఆ తరములో అతడు ఒక్కడే నీతిమంతుడు. ఆ న్యూ యాడమ్ని దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు సంరక్షించుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ ఆదాముని దేవుడు ఆశీర్వదించాడు, ఆదాముకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ భూమి అంతట్లో మీరు ఆశీర్వదింపబడిన వారు, ఈ భూమి అంతటిని కూడా ఏలండి అని చెప్పి అధికారం ఇచ్చిన ఆ యొక్క దేవుడు ఇప్పుడు నూతన ఆదామైన ఇక్కడ నోవాహు కూడా దేవుడు మీరు ఆశీర్వదింపబడండి, మీ సరము మీరు, మీ యొక్క సంతానం మీరు అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుడు వారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని చెప్పి నూతనమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. తర్వాత మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు చూసా. అంటే ఈ సృష్టి అంతట్లో కూడా అవన్నిటినీ కూడా మనకి దేవుడు ఆహారంగా మనకే అనుగ్రహించాడు. అవన్నీ కూడా మనం భయపడు రీతిగాను, అవన్నీ కూడా మనకి భయపడు రీతిగాను అవన్నీ కూడా మన యొక్క స్వాధీనంలో పెట్టున్నాడు. తర్వాత ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని. చూస్తారు ఇక్కడ కొన్ని నూతనమైన హెచ్చరికలు చేశాడు. ఇక్కడ ఒక నూతనమైన హెచ్చరికలు చేశాడు. అంటే రక్తాన్ని మీరు తినవద్దు, రక్తాన్ని మీరు తినకూడదని చెప్పాడు. చాలా సందర్భం అంటే రక్తాన్ని మరి దాన్ని వేడి చేసుకుని తినే కొంతమంది కనబడుతుంటారు. రక్తాన్ని మనం తినకూడదు, ఎందుకంటే రక్తమే ప్రాణము. దేవుడు చెప్పాడు, హెచ్చరిక చేస్తున్నాడు, రక్తమే ప్రాణం కాబట్టి రక్తమును తినవద్దని చెప్పి దేవుడు హెచ్చరిక చేశాడు. తర్వాత మరియు నీకు మీ రక్తంను గురించి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణము గూర్చి వారిని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. కాబట్టి దేవుడు నరుని ఎవరైతే మరి వారు చంపుతారో దేవుడు ఖచ్చితంగా వారి మీద శిక్ష విధిస్తాడు. దేవుడు వారి శిక్ష, ఎందుకంటే నరులను దేవుడు తన స్వరూపంగా చేసుకున్నాడు. నరులను దేవుడు ఎలా చేసుకున్నాడు? తన స్వరూపంగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి నరులను ఎవరైనా మరి అటు రీతిగా చంపినట్లయితే అది దేవుని దృష్టిలో చాలా హేయమైంది, అది దేవుని దృష్టిలో చాలా హేయమైంది. ఎందుకంటే నరులను తన స్వరూపంగా సృష్టించుకున్నాడు, నరులను దేవుడు తన స్వరూపంగా సృష్టించుకున్నాడు. కాబట్టి ఎక్కడైనా సరే హత్య జరిగిందంటే అది దేవుని దృష్టిలో ఖచ్చితంగా వెళుతుంది, అది దేవుని దృష్టిలో ఖచ్చితంగా వెళుతుంది. కాబట్టి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు, దేవుడు కొన్ని హెచ్చరికలు ఆయన చేస్తున్నాడు. ఈ హెచ్చరికలన్నీ కూడా ఆ నూతన నిబంధన ద్వారా దేవుడు హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 7వ వచనం కూడా చూసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి ఉంది, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. కాబట్టి నోవాహు నిబంధన ద్వారా నూతనమైన హెచ్చరికలు దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు ఆ నోవాహుతో చేసిన నిబంధన ద్వారా భవిష్యత్తు తీర్పు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. భవిష్యత్తు తీర్పు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన వాక్కు ద్వారా ఆనాటి ప్రజలందరితో మాట్లాడాడు, ప్రజలందరినీ దేవుడు సిద్ధపరిచాడు. కానీ సమయాన్ని వారు నిర్లక్ష్యం చేశారు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేశారు. ఆ దినము రానే వచ్చింది, వారందరూ కూడా తప్పించుకోలేకపోయారు. ఆ దినాన్ని వారందరూ కూడా ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా తప్పించుకొనలేకపోయారు, ఎందుకంటే దేవుని మాటలు నిర్లక్ష్యం చేశారు. దేవుడు వారి మీద బాధ్యత కలిగి ఉన్నాడు. ఇందాక చూసాం మనగా దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. తన స్వరూపంగా సృష్టించబడిన మనుషులందరిలా ఆయన దయని కలిగిన దేవుడే, కనికరాన్ని కలిగిన దేవుడే ఈరోజు ఆ మనుషులందరి కొరకు మరలా హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. ఆయన వాక్కు మనందరికి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూసినట్లయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు
బుద్ధిపూర్వకంగా మరుతారు. ఆ దినాల్లో వారందరూ కూడా బుద్ధిపూర్వకంగా మరిచారు. దేవుని వాక్కు వారికి వచ్చినా సరే వారందరూ కూడా తెలిసి తెలిసి నిర్లక్ష్యం చేశారు. తెలిసి తెలిసి వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యము చేశారు. తర్వాత చదవండి. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఈరోజు అదే వాక్యం ద్వారా మనందరం కూడా భద్రము చేయబడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మనందరం కూడా మన జీవితాలు భద్రపరచుకోవడానికి ఆ ఓడలో ప్రవేశించి నోవహు కుటుంబం అంతా రక్షించబడింది. ఆ ఓడలో ప్రవేశించిన ఆ యొక్క జాతులు, జతలు జతలుగా వచ్చిన ఆ పక్షులు, జాతులు, ఆ యొక్క జంతువులన్నీ కూడా రక్షించబడినవి. అది దేవుని వాక్కును విని విధేయత చూపించి, దేవుని వాక్కును విని విధేయత చూపించి ఈరోజు దేవుని వాక్కు మనకి హెచ్చరింపబడుతుంది. దేవుని వాక్కు మనకి తెలియచేయబడుతుంది. ఆ దేవుని వాక్కు మనల్ని హెచ్చరిస్తున్నా, ఆ దేవుని వాక్కు మనల్ని తెలియపరుస్తున్నా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ రేపు 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 అని వాయిదా వేసుకుని ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఆ దినము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. 120 సంవత్సరాలు నోవహు దేవుని యొక్క మాటలు తెలియజేశాడు, కానీ వాక్కుని నిర్లక్ష్యం చేశారు. వాక్కు నిర్లక్ష్యము చేశారు. ఈరోజు దేవుడు నీకు ఎంత సమయం ఇస్తున్నాడో తెలియదు. ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము ఎంతకాలం నువ్వు బ్రతికి ఉంటావో నీకు తెలియదు. ఎంతకాలము ఈ లోకంలో జీవిస్తావో తెలియదు. ఎంతకాలంలో ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, ఏమి ఇల్లు కట్టుకుందామా అని దీనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోక జీవితం శాశ్వతం కాదు. ఈ లోక సుఖాలు శాశ్వతము కానే కాదు. దేవుని యొక్క రాజ్యం అనేది శాశ్వతమైనది. దేవుని యొక్క రాజ్యం అనేది శాశ్వతమైనది. అందుకే పై సంబంధమైన వాటిని కొరకు మీరు సిద్ధపడండి. దేవుని వాక్కు మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్కు మనతో మాట్లాడుతుంది. విన్న వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ దినము రానే రాబోతుంది. ఆ దినము అగ్ని రాబోతున్నది. అగ్ని తీర్పు రాబోతున్నది. ద ఫైర్ జడ్జ్మెంట్ రాబోతున్నది. ఆ దినం నువ్వు తప్పించుకోలేవు. ఆ దినం నువ్వు తప్పించుకోనా చాలవు. మన అమెరికా దేశంలో వచ్చిన ఆ అగ్ని కాలిపోయినప్పుడు, ఆ చెట్లన్నీ కాలిపోయినప్పుడు, ఆ ప్రాంతం అంతా కాలిపోయినప్పుడు డబ్బున్న వారు ఏమైపోయారు? అక్కడ వారికున్న కారులన్నీ కూడా ఏమైపోయినాయి? వారికున్న విలాసవంతమైన బిల్డింగ్స్ ఏమైపోయినాయి? ఇంచుమించు ఒక్కొక్క విల్ల 15 కోట్లు అంటండి. ఒక్కొక్క విల్ల 15 కోట్లంట. ఆ 15 కోట్లు విల్లాలో ఉన్న మనుషులు, ఆ విల్లాలో ఉన్న కార్లు అవన్నీ కూడా పోయినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు. ఈ లోకంలో డబ్బు శాశ్వతము కానే కాదు. ఈ లోక జీవితం శాశ్వతం కాదు. నోవహు దినాల్లో ఇలాగే ఉన్నారు. వాళ్ళు తిన్నారు, త్రాగారు, పెండ్లికిచ్చుకున్నారు. వారు ఇటు రీతిగా జీవించారు. ఆ దినం రానే వచ్చింది. ఆ దినాన్ని దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి ఆ యొక్క జల ప్రళయంలో వారందరూ కూడా నాశనం అయిపోయారు. అయితే దేవుడు మరలా అలా చేయనని చెప్తున్నాడు. అయితే దేవుడు నన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. నోవహు సిద్ధపరిచినట్టు నోవహు తెలియజేసిన రీతిగా ఈరోజు నీకు కూడా దేవుని వాక్కు తెలియజేయబడుతుంది. దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి. దేవుని మాట ద్వారా హెచ్చరింపబడుతున్నాము. నా జీవితాన్ని, నా బ్రతుకులను సరి చేసుకున్నప్పుడు దేవుని రాజ్యంలో దేవుని రాకడ రాబోతుంది. ఆ దేవుని రాకడలో క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా అట్టి రీతిగా నీవు నేను కూడా దాచబడే రీతిలో, నీవు నేను కూడా ఓడలోకి ప్రవేశించే రీతిలో నా జీవితాలు, నీ కుటుంబాలు ఉండనట్లయితే దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారికి ఉంటాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.